కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే రూపాయిని ఎలాగ ఒడిసి పట్టాలి అనే దాంట్లో చంద్రబాబుకి మించిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని తనకే క్లెయిమ్ చేసుకుంటారు. ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులు కేంద్రం డబ్బులతో నడిచినాయి, అట్లాగే రేషన్ కేంద్రంతో నడిచేది, ఇళ్ళు కేంద్రంతో నడిచేవి. కానీ అవన్నీ బాబు 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 అనేటటువంటిదే చెప్పుకునేటటువంటి విధంగా జాగ్రత్తగా కథ నడుపుతారు. అట్లాగే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద ప్రతి ఇంటికి తాగునీరు ఉండి తీరాలి అంటే పంపే సూరుకోవడం కాదు. ఆ పంపుకి నీళ్లు రావాలంటే ఆ ఏరియాలో ట్యాంకు పెట్టాలా, ఆ ట్యాంకుకి నీళ్లు రావాలంటే అక్కడ ఒక చెరువే పెడతావా లేకపోతే పైప్ వేస్తావా, ఇదంతా చేయాలి. ఇదంతా అయ్యే ఖర్చుల్ని ప్లాన్ చేసుకుని తద్వారా చేసుకురావాలి. అయితే ఇందులో 50% డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేసుకుని అందులో జగన్ అంత ఖర్చు పెట్టలేక 20% 30% వినియోగించుకుని వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు, ఏకంగా 87,000 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించారు. మొత్తం మేమంతా చేయడానికి కొన్ని చోట్ల చెరువులు తవ్వాలి, కొన్ని చోట్ల రిజర్వాయర్లు కట్టాలి, కొన్ని చోట్ల ట్యాంకులు కట్టాలి, ఇవన్నీ చేయడానికి మాకు ఓవరాల్గా 87,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి ప్రపోజల్స్ పంపిస్తున్నారు. అంటే 87,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్లు పెట్టుకుంటాం మేము అని చెప్పడం. యాక్చువల్గా ఇందులోనే అసలు లాజిక్ ఉంటుంది. ఈ 47,000 కోట్లతోనే అయిపోతుంది రాష్ట్రం మొత్తం కూడా. కానీ 87,000 కోట్లు అవుతుంది, 47,000 కోట్లు మీరు ఇవ్వండి, తద్వారా కేంద్ర డబ్బులతోనే పనిచేసేస్తారు. ఇది కేంద్రానికి తెలుసు, అనేక రాష్ట్రాలు చేసేది అదే జిమ్మిక్కు. అయితే ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, ప్రతిదానికి కూడా నేను నీకు ఈ పర్పస్ కింద పంపించానంటే ఇది ఒక అకౌంట్లే, నీ డబ్బులు కూడా తీసుకొచ్చి అందులో వేసి, అంటే నేను 40,000 కోట్లు పంపించాను, నీ 40,000 కోట్లు కూడా తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లే, ఈ చెప్పిన ప్రపోజల్ నువ్వు పంపించు నాకు, ఆ తర్వాత పూర్తయింది నాకు పంపించి అంటుంది. దీన్ని లేకుండా ఇలా లేకుండా అంటే అట్లా క్రాస్ చెకింగ్ లేకుండా డబ్బులు ఇచ్చేయమని అడుగుతారు బాబు గారు. ఇక్కడ ఇదే ప్రస్తుతం కేంద్రంతో ల్యాబింగ్ నడుపుతోంది. అలా ఇచ్చేటట్టయితే క్రెడిట్ అంతా బాబు గారికి వెళ్తుంది, క్రెడిట్ వాళ్ళకి రాదు, వాళ్ళ ఉద్దేశం అది ఉంటుంది. రెండవది ఇక్కడ మొత్తం కేంద్రం డబ్బులతోనే నడిపేసుకుంటారన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. దీన్ని ఎలా అధిగమిస్తారు, ఎలా ప్లాన్ చేస్తారో చూడాల్సి ఉంది.